రాజకీయ ఆలోచనలు ఉంటాయి మాకు, కానీ వారికి రాజకీయ ఆలోచనలు ఉండవు. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి అంశం చాలా చక్కగా, చాలా హుందాగా వారు చెప్పడం, మల్లయ్య గారు చెప్పడం, నందు గారు చెప్పడం, ప్రభుత్వము హైడ్రా పేరు మీద చేస్తున్నటువంటి దాన్ని కూడా మేము సంపూర్ణంగా ఈ చెరువుల అక్రమాలు, ప్రభుత్వ భూముల అక్రమాలు, వీటన్నిటినీ కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాం. కాకపోతే రాజకీయ నాయకులం కాబట్టి మాకు కొన్ని ఆలోచనలు ఇవాళ రాజశేఖర్ ముందర పెట్టాల్సినటువంటి అవసరం. పార్టీలు ఏదేమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం, ఈ 10 రోజులుగా తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ లో 100% అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించింది. ఓకే, ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం. 10 సంవత్సరాల జరిగిన అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించారు. వాళ్లకు అవకాశం ఉండే ప్రయత్నం చేసిర్రు, మళ్ళీ ఎందుకో బ్యాక్ స్టెప్ వేసిర్రు. మనం ఇదే కన్వెన్షన్ కూల్చినప్పుడు చాలా పబ్లిక్ భయపడ్డారు. అయ్యప్ప సొసైటీలో ఇండ్లు 2-3 కూలంగానే భయపడ్డారు. అంటే అప్పుడు ఆశించినాం, కేసీఆర్ గారు ఎవరికి వినడు, ఆయన దగ్గరకు ఎవరు కూడా లాబింగ్ చేయలేరు, ఆయన దగ్గర ఎవరు చెప్పలేరు, ఖచ్చితంగా ఇవి జరిగిపోతాయని మాలాంటి రాజకీయ నాయకులం అనుకున్నాం. కానీ ఒక 2-3 రోజులలోనే సీట్ సితారా మారిపోయింది. ఏమైపోయిందంటే అయ్యప్ప సొసైటీని ఆ మొత్తం ఏం జరిగినా కూడా, ఏమున్నా ఇప్పటికి కూడా అక్రమాలు జరుగుతున్నా దాన్ని ఎవడు పట్టించుకున్నది లేదు, దాన్ని ఇడిచిపెట్టింది గాలి. తర్వాత కన్వెన్షన్ ని ఇట్లా కొంత మూల ఇట్లా సరిచేసి మళ్ళీ ప్రభుత్వము కోర్టు స్టే వచ్చిందని, ఇది వచ్చిందని దానికి రిపీట్ పిటిషన్స్ వేయకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. ప్రజలకు ఏముందంటే ఆనాడు కేసీఆర్ కూడా 2018లో రెండోసారి ముఖ్యమంత్రి కాగానే ఇలాంటివేదో చేయాలని అనుకున్నాడు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు లొంగిండా లేకపోతే ఇంకే విషయాలకు లొంగిండో నాకు తెలియదు, కానీ బ్యాక్ స్టెప్ వేసి ఇక మర్చిపోయి మళ్ళీ జరిగినటువంటి అక్రమాలకు మొత్తం ఆ ప్రభుత్వమే బాధ్యత వహించింది. ఇవాళ 111 జీవోలో జరిగినటువంటి మొత్తం ఫామ్ హౌస్ల నిర్మాణం వీళ్ళ హయాంలోనే జరిగింది. ఇలా గండిపేట చెరువు చుట్టూ జరిగినటువంటి ఫామ్ హౌస్లు అన్ని కూడా వీళ్ళ ఆధీనంలోనే జరిగినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో నాలలు, హైదరాబాద్ లో చెరువులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఇలా మీరు ఇప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఎవరు పోయినా ఆ కన్వెన్షన్, అయ్యప్ప సొసైటీ, ఆ గడ్డిపేట దిక్కే పోతున్నారు మళ్ళీ వచ్చారు. కానీ ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న చెరువుల రక్షణ ఎందుకు జరుగుతలేదు? పేద వర్గాలు ఉన్నటువంటి దగ్గర చెరువుల రక్షణ ఎందుకు జరుగుతలేదు? కేవలం ఉన్నత వర్గాలు ఉన్నటువంటి దగ్గరకు పోయి భయం చేస్తే ఏమన్నా ఆశించా? ఇలా నేను ఈ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు, నేను ఈ ప్రభుత్వాన్ని నిందియదలుచుకోలేదు. కానీ ఇది హైడ్రా ఏదైతున్నదో ఈ హైడ్రాగానే ఉండాలి, కానీ హైడ్రామాగా మారదు. ఇది ఒక హైడ్రామాగా చేసి తర్వాత ఆనాడు ఆ ముఖ్యమంత్రి ఏం చేసిండో ఈ ముఖ్యమంత్రి అది చేసి కొంతమంది ఒత్తిళ్లకు లొంగిపోయితే ఈ అనుకున్న ఆశయం సాధన కాదు. ఒత్తిళ్లకు లొంగిపోతే కన్వెన్షన్ వదిలేసేవాళ్ళు కదా సార్. ఇప్పుడు కన్వెన్షన్ ని వదిలేయడమా, ఇంకో 10 కొట్టింది, ఇంకొక 20 కొట్టింది, ఇది కాదు కదా. కొన్ని వేలు ఉన్నాయి అక్రమాలు, అక్రమాల జాబితాలు కొన్ని వేలకు వేలు ఉన్నాయి. ఓకే, ఇలా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ఎంతవరకు చేయగలుగుతారు అనేది కూడా మనం ఇంకా కొన్ని రోజులు పోతే కానీ ఇలా చిత్తశుద్ధి తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా చిత్తశుద్ధి ఉందా? ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలా అక్కడ అనేకం ఉండొచ్చు, 1-2 తీయొచ్చు, 4-5 మనం కొట్టి మిగతా మన ప్రతిపక్షాలలో కొట్టొచ్చు, పైసలు ఉన్న వాళ్ళు 4 కొట్టి ఏమన్నా చేయాలనే ఆలోచన ఏమన్నా ఉన్నదా అనేది కూడా దీని వెనకేముందో తెలియదు. నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే కొంతవరకు ముందుకోగలుగుతాడు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులలో అయితే లేదు. నేను మీ అందరిని కోరేది ఏంటంటే 111 జీవోలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు వల్ల ఇవన్నీ కూడా ఏ కన్స్ట్రక్షన్ జరిగినా
అక్కడ ఒక మున్సిపల్ కమిషనరో, అక్కడ జిహెచ్ఎంసి ఉన్నటువంటి అధికారో, అక్కడ కింద ఉన్నటువంటి ఆఫీసర్లో సైన్ చేసి ఇవ్వండి, వాళ్ళకు లోన్లు రావు, అవును, వాళ్ళకు పర్మిషన్ లేదు, వాళ్ళకి కట్టరు కూడా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అధికారులు కూడా శిక్షించాలంటారా? ఎవరు ఇచ్చారు? వాళ్ళ మీద చర్యలు తీసుకో, ఇలా గుంచిన వాళ్ళ మీరు చెప్పినట్టు చర్యలు తీసుకోవాలంటే చాలా మంది అధికారుల మీద తీసుకోవాలి. చర్యలు తీసుకో, చాలా మంది అధికారుల మీద తీసుకోవాలి. చాలా మంది ఉంచినప్పుడు చాలా మంది తీసుకోవాలి. ఏమైనా అధికారులు తప్పులు చేయడానికే వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా? వాళ్ళు రాజకీయ నాయకులు చెప్తే ఏమైనా చేస్తారా? ఇవాళ కూడా కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చెరువులు ఊడ్చి లేఅవుట్లు చేస్తారు. దానికి జిహెచ్ఎంసీ అది మన డిటిసి లేఅవుట్స్ శాంక్షన్లు అయినాయి. ఏమనంటే ఇది అక్కడ ఉన్నటువంటి ఈ మన చెరువు ఏఈల మీద, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి చేసి ఇది బఫర్ జోన్ లో లేదు, ఇది ఎఫ్టీఎల్ లో లేదు, ఇది మా పట్టా అని చెప్పి కేవలం పట్టా ఉంటే చాలు ఇలా లేఅవుట్లు చేసి ఇస్తున్నారు. దాన్ని ఆపుతారేమో చెప్పమని ఆపాలే. నేను చెప్పమని అంటలేను, ఆపాలే. దాన్ని ఆపాలి అంటే హైడ్రా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలి, అన్ని జిల్లాల్లో విస్తరించాలి, అన్ని జిల్లాల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ లో రావాలి. తెలంగాణలో మొత్తం ఉండాలి హైడ్రా అనేటువంటి రూపాంతం మొత్తం తెలంగాణలో ఉండాలి. అంటే పల్లెటూర్లలో చెరువులు కబ్జా చేసే దాన్ని ఏం పట్టించుకోరా? ఇలా ఓల్డ్ సిటీలో ఎన్ని చెరువులు, ఇలా ఎర్రకుంట ఎక్కడ పోయింది, ఇలా మన ఓఎసి హాస్పిటల్ కట్టిన చెరువు ఎక్కడ పోయింది? రాజశేఖర్ నాకు తెలుసు, ఆయన చిన్నప్పుడు ఆ చెరువుల పొంటి తిరిగిండు. ఇవాళ ఆయన అయ్యప్ప గుడి అనుకున్నటువంటి చెరువు ఎక్కడ పోయింది? అది ఏ ఎమ్మెల్యేగా కబ్జా పెట్టిండు? ఎవరు చేసిర్రు? మరి అవన్నీ కాపాడాలి. ఏ అధికారులు ఒత్తాసు వలికి వాళ్ళని సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఏదో 4 గుడిచి మేమేదో భయభ్రాంతులు చేస్తాం, హైడ్రామా చేస్తాం, మేమేదో మా పబ్బం మేము గడుపుకుంటామంటే కాదు. ఇలా దీన్ని ఆసరా చేసుకొని ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇలా వాళ్ళని పిలిపించుకొని బేరాలు ఆడతారు. వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు డబ్బులు కలెక్షన్ చేసుకుంటారు. మరి ఇలా ఎంతవరకు దీన్ని ముందుకు పోతుందో. ఇలా మేము 10 రోజులలోనే ఇది నీతివంతమైంది కాదు, ఒక 10 కూల్చినంత మాత్రాన్ని నీతివంతమైంది కాదు. చేయండి. ఓకే, ఇంకా కొన్ని రోజులు పనితీరు చూసిన తర్వాత మీరు వాళ్ళకి క్రెడిట్ ఇస్తారా? ఇంకొన్ని రోజులు పనితీరు, హైడ్రా పనితీరు చూసిన తర్వాత ఇప్పుడు తప్పక ఎవరు మంచి పని చేస్తారో క్రెడిట్ ఎందుకు రాదు? ఈ పాపం వాళ్ళదే, ఈ క్రెడిట్ వాళ్ళదే, దీనికి అటనికే కారణం కూడా వాళ్ళే కదా. సో ఈ విధంగా అన్ని కబ్జాలకు గురవడానికి కారణం కాంగ్రెస్ అని అంటారు. ఈ రోజు మళ్ళీ వాటిని వెలికిస్తుంది కాంగ్రెస్ అంటారు. వాళ్ళు కాదా? వాళ్ళ ప్రభుత్వాలు కాదా? నేను అనేది రాజకీయ పార్టీలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరగలేదా కబ్జాలేవి? ఈ పార్టీకి ఆ పార్టీలకు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు. ఇలా ఎల్బీ నగర్ విషయంలో తీసుకుంటే ఎమ్మెల్యే ఏ పార్టీలకు గెలిచిండు, అంతకు ముందు ఏ పార్టీలకు వచ్చిండు. ఇలా మళ్ళా రాణిస్తాడో లేదో రాజశేఖర్ రెడ్డి గారు కానీ మళ్ళా రావడానికి అందరు సిద్ధంగానే ఉంటారు కదా. ఇవన్నీ ఈ అక్రమ కట్టడాలు, అక్రమ చెరువులు ఆయనకు తెలియదా? రైట్. ఆచార్య గారు మళ్ళీ వస్తాను. ఆచార్య గారు 2వ కంక్లూజన్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. చిరంజీవి గారు ఫైనల్ గా అధికారుల మీద కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అక్రమ కట్టడాలకు సంబంధించి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆచార్య గారు అంటున్నారు. సో ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా మీరు దీన్ని తప్పకుండా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీంట్లో ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం ఇంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే అధికారులకు కమిటీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ అధికారులు కూడా ఏంటంటే కొంతమంది కింది స్థాయిలో కుమ్ముకై కూడా ఇచ్చి ఉండొచ్చు, నేను కాదన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే మనం కొన్ని పాజిటివ్ చర్యలు కూడా తీసుకోవాలి ఇమీడియట్లీ. మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఈ 3532 చెరువులలో మనం ఫైనల్ గా డిక్లేర్ చేసింది ఇప్పటి వరకు కేవలం 230 చెరువులే. కాబట్టి ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఈ సర్వేను కంప్లీట్ చేసి 3532 చెరువుల ఎఫ్టీఎల్స్ డిక్లేర్ చేయాలి. ఏం జరుగుతుందంటే ఈ చెరువులకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లేవు చాలా దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మెమాయిడ్స్ అని ఉంటాయి, అంటే రికార్డ్స్. ఆ మెమాయిడ్స్ తీసి ఎఫ్టీఎల్ ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తున్నాం. సో ఈ కన్ఫ్యూజన్ లో కూడా చాలా మంది అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసి మొట్టమొదటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ 3532 చెరువుల ఎఫ్టీఎల్ ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలి. ఇందులో అందరు కలెక్టర్స్ ను, జాయింట్ కలెక్టర్స్ ను, ఇరిగేషన్ అఫీషియల్స్ ను అందరినీ ఇన్వాల్వ్ చేసి డిక్లేర్ చేసి ఆ ఫైనల్ గా నోటిఫై చేసేస్తే
మనకు చాలా వరకు దీని నుంచి మనకు రక్షణ వస్తుంది. కొనే వాళ్ళకు కూడా అవగాహన ఏర్పడుతుంది, ఎస్ నేను కొనే సర్వే నెంబర్ ఉందా లేదా. రెండోది అది రిజిస్ట్రేషన్ కు వెళ్ళినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ లో అది బ్యాంక్ చేసేయమని చెప్పేస్తే ఆ సర్వే నెంబర్ రాగానే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి డిస్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అది ఫస్ట్ మనం చేయాల్సిందే, ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఇది మనం ఫస్ట్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ లేక్స్ అన్నిటి కూడా FTL కూడా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ కూల్చివేతలు, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో డెవలప్మెంట్, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లేటువంటి చర్యలు. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో గతంలో చూసిన 131 ర్యాంకు మెర్సర్ సర్వే ప్రకారం. సో మనం ఇవన్నీ మంచిగా చేస్తే రేపు హైదరాబాద్ కు వద్దన్న ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. హైదరాబాద్ ఒక లవబుల్ క్లీన్ గ్రీన్ సిటీగా ఎమర్జ్ అవుతుంది. సో మళ్ళా తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలుగుతుంది. సో ఇట్లాంటి చర్యలు మనం డిస్ట్రక్షన్ అనేది లాస్ట్ ఆప్షన్ గా మనం తీసుకోవాలి. అంతకుముందు చట్టపరంగా ఏం చేయాలో అవన్నీ చేయాలనేది నేను చెప్తున్నాను. రైట్. రాజశేఖర రెడ్డి గారు, ఈ కబ్జాలు, ఈ ఆక్రమణలు, ఈ పాపం కాంగ్రెస్దే.